ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ಆಶೀರ್ವದಿಸಿ దీవించునుగాక. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಮ್ಮ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕವಾದಂಥ ವಂದನೆಗಳು. ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఈ క్లుప్త సందేశాల ద్వారా ఆధ్యాత్మికమైన శక్తిని మీరు పొందుకుంటున్నారని, ప్రభునందు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ಈ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳ ಮುಖಾಂತರ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಕರ್ತನಲ್ಲಿ ಬಲವಂತರಾಗ್ತಾ ಇದ್ದರೆಂಬುದಾಗಿ ನಾನು ನಂಬ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ సందేశాలు విని విడిచిపెట్టడం కాకుండా ఈ ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలలో ఆంతర్యాన్ని గ్రహించి అంచెలంచెలుగా మీరు దీవించబడి అందరి కృపలో దాచబడాలని ప్రార్థిస్తున్నాను. ಈ ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿ ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಸಂದೇಶಗಳಲ್ಲಿರುವಂಥ ಉದ್ದೇಶವನ್ನು ಗ್ರಹಿಸಿ ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿ విస్తారವಾದ కృపೆಯಲ್ಲಿ బచ్చిట్టల్పడಬೇಕೆಂಬುದಾಗಿ ప్రార్థిస్తా ఇದ್ದೇನೆ. మీరు మాత్రమే కాకుండా మీరు అనేకులకు చేరువ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ನೀವು ಕೇಳುವುದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅನೇಕರಿಗೂ ಕೂಡ ಕಳಿಸ್ತಾರೆಂಬುದಾಗಿ ನಾನು ಆಶಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 121వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతాను. ಈ ಹೊತ್ತು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ 121ನೇ ಕೀರ್ತನೆ 3ನೇ ಮಾತನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. ఆయన నీ పాదములు త్రొట్టెలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ಆತನು ನಿನ್ನ ಪಾದವನ್ನು ಕದಲಿಸದಿರಲಿ, ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುವಾತನು ತೂಕಡಿಸುವುದಿಲ್ಲ, ನಿದ್ರಿಸುವುದಿಲ್ಲ. ఈ వాక్యంలో మనం ఆరాధించే ప్రభువు కాపాడువాడు అనే మాట మనం ధ్యానించాలి. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು ಕಾಪಾಡುವವನು ಎಂಬುದಾಗಿ ನಾವು ಧ್ಯಾನಿಸಬೇಕು. మనకు కుటుంబంలో తల్లిదండ్రులైన వాళ్ళు ఉంటారు, పెద్దలైన వాళ్ళు ఉంటారు. ನಮಗೆ ಕುಟುಂಬದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಂದಿರು ಹಿರಿಯರು ಇರ್ತಾರೆ. సమాజంలో అధికారులైన వాళ్ళు ఉంటారు, బలవంతులైన వాళ్ళు ఉంటారు. సమాజದಲ್ಲಿ అధికారిಗಳು ಹಾಗೂ బలవంతరు కూడా ఇర్ತಾರೆ. వీరందరూ కలుగు చేసే కాపుదల భద్రత వేరు, దేవుడిచ్చే కాపుదల భద్రత వేరు. ಇವರೆಲ್ಲ ಕೊಡುವಂತ ಭದ್ರತೆ ಹಾಗೂ ಇವರೆಲ್ಲ ಕೊಡುವಂತೆ ಕಾಯುವಿಕೆ ಬೇರೆ, ಹಾಗೂ ದೇವರು ಕೊಡುವಂತ ಕಾಯುವಿಕೆ ಬೇರೆ. ఆయన కాపాడగా ಆತನು ಕಾಪಾಡಲು కంచె దాటి లోపలికి రాగలిగిన శక్తి ఎవ్వరికి కూడా లేదు. ಬೇಲಿಯನ್ನು ದಾಟಿ ಒಳಗೆ ಬರುವಂತ ಶಕ್ತಿ ಯಾರಿಗೂ ಇಲ್ಲ, దేనికి కూడా లేదు, ಯಾವುದಕ್ಕೂ ಕೂಡ ಇಲ್ಲ. ఆయన తమ ప్రజలకు అగ్ని ప్రాకారమై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ಆತನು ತನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೆ ಬೆಂಕಿಯ ಪೌಳಿ ಗೋಡೆಯಾಗಿರ್ತಾನೆಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ. చూడండి, 121వ కీర్తనలోనే 7వ చరణాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ನೋಡಿರಿ, 121ನೇ ಕೀರ್ತನೆ 7ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದಿ ಕೇಳಿಸ್ತೇನೆ. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ಯೆಹೋವನು ಎಲ್ಲಾ ಕೇಡಿನಿಂದ ನಿನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕಾಪಾಡುವನು. ఇక్కడ ఏ అపాయము అనంటే ఎన్నో అపాయాలు రావచ్చు. ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಅಪಾಯ ಅಂದ್ರೆ ಅದೆಷ್ಟೋ ಅಪಾಯಗಳು ಬರಬಹುದು. ఈరోజు మనిషి మీద ప్రకృతి దాడి చేస్తుంది, ಇದನ್ನ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಪ್ರಕೃತಿ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದೆ. వ్యవస్థలు దాడి చేస్తున్నాయి, ವ್ಯವಸ್ಥೆಗಳು ಕೂಡ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇವೆ. రోగాలు దాడి చేస్తున్నాయి, ರೋಗಗಳು ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇವೆ. మనిషి మీద మనిషి దాడి చేస్తున్నాడు, ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಮನುಷ್ಯನೇ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేశం మీద దేశం దాడి చేస్తుంది, ದೇಶದ ಮೇಲೆ ದೇಶವೇ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದೆ. ఈరోజు ఎటు చూసినా కూడా అపాయాల మధ్య మనిషి నిలిచి ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు. ಇದನ್ನ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಕೂಡ ಮನುಷ್ಯರು ಅಪಾಯಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನೆ ಎಂಬ ಸತ್ಯವನ್ನು ನಾವು ಗ್ರಹಿಸಬೇಕು. అపాయం అనేది ఒక్క దిక్కు నుంచి మాత్రమే వస్తుందని చెప్పలేమండి. ಅಪಾಯ ಎಂಬುದು ಒಂದೇ ದಿಕ್ಕಿನಿಂದ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఏ దిక్కు నుంచి అపాయం వస్తుందో గ్రహించలేని భయంకరమైన పరిస్థితుల్లో మనం నిలిచి ఉన్న సంగతి వాస్తవం. ಯಾವ ದಿಕ್ಕಿನಿಂದ ಅಪಾಯ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಗ್ರಹಿಸಲಿಕ್ಕೆ ಆಗದಂತ ಭಯಂಕರವಾದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. నమ్ముకున్న వాళ్ళు అమ్ముకునే పరిస్థితులు, ನಂಬಿದಂತವರೇ ಮಾರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ, ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళు విషపు చూపులు చూడడం, ಪ್ರಾಣಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತವರು ವಿಷದ ನೋಟವನ್ನು ನೋಡುವರು, స్నేహితులుగా భుజాల మీద చేతులు వేసిన వాళ్ళు ప్రాణాలు తీయడం, ಸ್ನೇಹಿತರಾಗಿ ಭುಜದ ಮೇಲೆ ಕೈಯನ್ನು ಹಾಕಿದಂತವರೇ ಪ್ರಾಣವನ್ನು ತೆಗೆಯುತ್ತಾರೆ. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామండి. ಇಂಥ ಭಯಂಕರವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು
ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రియమైన సహోదరుల, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఇన్ని అపాయాలు పొంచి ఉన్న పరిస్థితుల్లో ಇಷ್ಟೆಲ್ಲಾ ಅಪಾಯ ಹೊಂಚಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ఏ అపాయము మనకు రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ಯಾವ ಅಪಾಯವೂ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬಾರದಂತೆ ಆತನು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ಯಾಕೆಂದ್ರೆ ಆತನು ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವಂತ ದೇವರು. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదండి. ಆತನಿಗೆ ಅಸಾಧ್ಯವಾಗಿರುವಂತದ್ದು ಏನೂ ಇಲ್ಲ. ఆయన చేయలేనిదంటూ ఏది ఉండదండి. ಆತನ ಕೈಯಲ್ಲಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗದೇ ಇರುವಂತದ್ದು ಏನೂ ಇಲ್ಲ. ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు. ಆತನು ಅಗ್ನಿ ನೇತ್ರಗಳುಳ್ಳವನು. ఆయన చేతిలో తమ బిడ్డలను చెక్కుకున్నవాడు. ಆತನ ಕೈಯಲ್ಲಿ ತನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕೆತ್ತಿಕೊಂಡಂತವನು. గొర్రెల వలె ఉన్న తమ బిడ్డలకు ఆయన కంచి వేసి ఉన్నవాడు. ಕುರಿಗಳಂತೆ ಇರುವಂತ ತನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಆತನು ಬೇಲಿಯನ್ನು ಹಾಕುವವನು. అపాయమేమీ రాకుండా కాపాడుతాడు. ಅಪಾಯ ಏನು ಬರದಂತೆ ಕಾಪಾಡ್ತಾನೆ. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యంలో చదివితే, ಸಮುಯೇಲನು ಬರೆದಿರುವ ಮೊದಲನೇ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನ ಓದಿದರೆ, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ಆತನು ತನ್ನ ಪರಿಶುದ್ಧರ ಕಾಲುಗಳನ್ನು ಕಾಯುವವನು. పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు. ಪಾದವು ಬಿದ್ದು ಹೋಗದಂತೆ ఈ ಕಾಪಾಡ್ತಾನೆ. విశ్వాసపు యాత్రలో మనం సాగి వెళుతున్నాం. ಈ ವಿಶ್ವಾಸದ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಸಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. గమ్యం చేరుకోవడం అనేది శ్రేష్టమైనదండి. ಗುರಿ ಸೇರಿಕೊಳ್ಳುವುದು ಎಂಬುದು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ప్రారంభం మహిమకరంగా ఉండొచ్చు, ಪ್ರಾರಂಭ ಮಹಿಮೆಯುಳ್ಳದ್ದಾಗಿರಬಹುದು, ప్రారంభం దీవెనకరంగా ఉండొచ్చు, ಪ್ರಾರಂಭ ಬಹಳ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರಬಹುದು, ఉత్సాహంగా ఉండొచ్చు, ಉತ್ಸಾಹವಾಗಿ ಇರಬಹುದು, అనేకులకు ప్రోత్సాహంగా కూడా ఉండొచ్చు. ಅನೇಕರಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹವಾಗಿ ಕೂಡ ಇರಬಹುದು. మరి గమ్యం చేరుకోగలగాలి కదా. ಹಾಗಾದ್ರೆ ಗುರಿ ಸೇರ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? కోరిన రేవుకు వెళ్ళగలగాలి కదా. ನಾವು ಬಯಸುವಂತ ದಡಕ್ಕೆ ಸೇರ್ಕೊಳ್ಬೇಕಲ್ವಾ? కొంతకాలం సాగి వెళ్ళి ఆ తర్వాత వెనుదిరిగితే ప్రయోజనం ఏంటి? ಸ್ವಲ್ಪ ಕಾಲ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ ಆಮೇಲೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡಿದ್ರೆ ಏನು ಪ್ರಯೋಜನ? కొంతకాలం నిలిచి ఆ తర్వాత మనం కుప్పకూలిపోతే ప్రయోజనం ఏంటి? ಸ್ವಲ್ಪ ಕಾಲ ನಿಂತುಕೊಂಡು ಆನಂತರ ಬಿದ್ದು ಹೋದ್ರೆ ಏನು ಪ್ರಯೋಜನ? మనం చేరుకోవలసిన గమ్యానికి చేరుకోవాలి. ನಾವು ಸೇರಬೇಕಾದಂತ ಗುರಿಗೆ ನಾವು ಸೇರ್ಬೇಕು. చేయాలనుకున్న పని సంపూర్తి చేయగలగాలి. ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದುಕೊಂಡ ಕೆಲಸವನ್ನು ಸಂಪೂರ್ಣ ಮಾಡಬೇಕು. దేవుడు మన ఎడల ప్రణాళికని నిర్ణయించి పెట్టినప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. ದೇವರು ನಮ್ಮ ಕಡೆಗೆ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆಯನ್ನು ನಿರ್ಣಯಿಸುವಾಗ ಆ ಪ್ರಣಾಳಿಕೆಯನ್ನು ನಾವು ನೆರವೇರಿಸಬೇಕು. దానికి గాను ಅದಕ್ಕಾಗಲಿ ఎక్కడ మన పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడు. ಎಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಕಾಲು ಜಾರದಂತೆ ಆತ ಕಾಪಾಡ್ತಾನೆ. మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే ನಮ್ಮನ್ನು ನಾವು ಆತನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡ್ರೆ ఆయన కాపాడుతాడు. ಆತ ಕಾಪಾಡ್ತಾನೆ. మనం కాపాడబడలేము. ನಾವು ಕಾಪಾಡಲ್ಪಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. మనల్ని మనం కాచుకోవాలని ప్రయాసపడడం కూడా వ్యర్థమే. ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾದುಕೊಂಡು ಪ್ರಯಾಸ ಪಡುವುದು ಕೂಡ ವ್ಯರ್ಥವೇ. ఆయనే మనకు కంచె వేసి కాపాడు. ಆತನೇ ನಮಗೆ ಬೇಳಿಯನ್ನು ಹಾಕಿ ಕಾಪಾಡ್ತಾನೆ. నా ప్రియమైన సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఆయన కాపాడితే ಆತ ಕಾಪಾಡಿದರೆ ఆ పట్టణం కాపాడబడుతుంది, ಆ ಪಟ್ಟಣ ಕಾಪಾಡಲ್ಪಡುತ್ತದೆ, ఆ వ్యక్తి కాపాడబడుతాడు. ಆ ವ್ಯಕ್ತಿ ಕಾಪಾಡಲ್ಪಡ್ತಾನೆ. ఎక్కడ కూడా దృష్టి మారదు, ಎಲ್ಲಿ ಕೂಡ ದೃಷ್ಟಿ ಬದಲಾಗಲ್ಲ, ఎక్కడ కూడా వ్యర్థమైపోదు, ಎಲ್ಲಿ ಕೂಡ ವ್ಯರ್ಥವಾಗಿ ಹೋಗಲ್ಲ, గమ్యానికి చేరుకోగలదు. ಗುರಿ ಸೇರ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఈ రోజున ಈ ದಿನ అనేక మంది విశ్వాసముతో ప్రారంభించిన పరుగు వైదొలిగిపోయిన పరిస్థితి. ಅನೇಕರು ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರಂಭಿಸಿದಂತ ಓಟ ಅರ್ಧಕ್ಕೆ ನಿಂತು ಹೋಗುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಗ್ತಾ ಇದೆ. ఈ రోజున అనేక మంది ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషంతో సాగి వెళుతున్నారంటే, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕರು ಬಹಳ ಸಹನೆಯಿಂದ, ತಾಳ್ಮೆಯಿಂದ, ಸಂತೋಷವಾಗಿ ಸಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, విశ్వాసం కాపాడబడి పరిశుద్ధతలో నిలిచి ವಿಶ್ವಾಸವನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡು ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ఓర్పుతో, నేర్పుతో ఉన్నారు అనంటే, ಅವರು ತಾಳ್ಮೆಯಿಂದ, ಸಹನೆಯಿಂದ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ వాళ్ళ శక్తి, వాళ్ళ భక్తి కాదు. ಅವ್ರಿಗಿರುವಂತ ಶಕ್ತಿ ಅವರ ಭಕ್ತಿ ಅಲ್ಲ. దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ದೇವರು ಅವರನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. ಆ ದೇವರೇ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಕಾಪಾಡ್ತಾನೆ. మన పితరుల జీవిత చరిత్రలు మనం చదువుతాం. ನಮ್ಮ ಪಿತೃರ ಜೀವನ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ಓದ್ತೇವೆ. అగ్ని వంటి శోధనలు వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు కదిలిపోలేదు. ಬೆಂಕಿ ಅಂತ ಶೋಧನೆ ಅವರಿಗೆ ಎದುರಾದರೂ ಅವರು ಕದಲಿಸಲ್ಪಡಲಿಲ್ಲ. సింహాల బోను వంటి శ్రమలు, కష్ట నష్టాలు వాళ్ళ ఎదుట నిలిచినప్పుడు వాళ్ళు కృంగిపోలేదు. ಸಿಂಹದ ಬೋನಿನಂತ ಕಷ್ಟ ನಷ್ಟಗಳು ಅವರ ಎದುರಿಗೆ ನಿಂತುಕೊಂಡ್ರು ಕೂಡ ಅವರು ಕುಗ್ಗಿ ಹೋಗಲಿಲ್ಲ. ఆ దేవుడు ఈనాటికి సజీవుడు. ಆ ದೇವರು ಇಂದಿಗೂ ಕೂಡ ಸಜೀವನು. ఆయన మనకు తోడుగా ఉండడానికి దిగి వచ్చిన ఇమ్మానుయేలు. ಆತನು ನಮ್ಮ ಸಂಗಡ ಇರ್ಲಿಕ್ಕಾಗಿ ಬಂದಿರುವ ಇಮ್ಮಾನುಯೇಲ್. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. ಕೊನೆಯದಾಗಿ ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ.
సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వాక్యం. ಅರಣ್ಯಕಾಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನ. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ಯೆಹೋವನು ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಲಿ. ఆయన ఆశీర్వదించి కాపాడుతాడు. ಆತನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡ್ತಾನೆ. ఈ మాట కొంచెం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ಈ ಮಾತು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಆಶ್ಚರ್ಯವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. ఆశీర్వదించి కాపాడడం ఏంటి? ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡುವುದು ಅಂತಂದ್ರೆ ಏನು? అంటే ఆశీర్వాదము ఇస్తాడు, ಅಂದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾನೆ, కాపుదల ఇస్తాడు, ಕಾಯುವಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. కొన్ని సందర్భాలలో దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత కొంతమంది దేవునికి దూరం అయిపోయే ప్రజలు ఉన్నారండి. ಕೆಲವು సందర్భಗಳಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿದ ನಂತರ ಕೆಲವು ಪ್ರಜೆಗಳು ದೇವರಿಗೆ ದೂರವಾಗುವಂತವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. మరి కొంతమంది స్థితి మారగానే వాళ్ళు దైవ కృపకి దూరం అయిపోయే సౌలు వంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. ಇನ್ನು ಕೆಲವರು ಸ್ಥಿತಿ ಬದಲಾದ ಕೂಡಲೇ ದೇವರಿಗೆ ದೂರವಾಗಿ ಸೌಲನಂತ ಅನುಭವ ಉಳ್ಳವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. అలా కాకుండా ఆయన కాపాడుతాడు. ಹಾಗಿಲ್ಲದೆ ಇದ್ರೆ ಆತನ ಕಾಪಾಡ್ತಾನೆ. ఇందులో మరొక విధంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే, ಇದರಿಂದ ಇನ್ನೊಂದು ವಿಧವಾಗಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ, కాపాడుటకు మాత్రమే శక్తి గల దేవుడు కాదు, ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ಮಾತ್ರ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರಲ್ಲ, నిన్ను ఆశీర్వదించుటకు, ನಿನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದಕ್ಕೂ ಕೂಡ ಶಕ್ತಿ ಉಳ್ಳವರು. శత్రువు నిన్ను చూసి నవ్వుకోకుండా, ಶತ್ರು ನಿನ್ನನ್ನು ನೋಡಿ ನಗೆಯಾಡದಂತೆ, శత్రువు ఎదుట మనం తలదించకుండా, ಶತ್ರುವಿನ ಮುಂದೆ ತಲೆ ಬಾಗಿಸದಂತೆ, శత్రువు మన మీద విజయాన్ని ప్రకటించకుండా, ಶತ್ರುವು ನಮ್ಮ ಮೇಲೆ ವಿಜಯವನ್ನು ಹೊಂದದಂತೆ ఆయనే మనల్ని కాపాడుతాడు. ಆತನೇ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತಾನೆ. కీర్తనకారుడైన దావీదు చెప్పాడు కదా, ಕೀರ್ತನಕಾರನಾಗಿರುವ ದಾವಿದನು ಹೇಳ್ತಾನಲ್ವಾ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు, ನನ್ನ ಶತ್ರುವಿನ ಮುಂದೆ ನನಗೆ ಭೋಜನವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದೀಯ, నూనెతో నా తల అంటి ఉన్నావు, ನನ್ನ ತಲೆಗೆ ಎಣ್ಣೆಯನ್ನು ಕೂಡ ಹಚ್ಚಿದ್ದೀಯ. కీర్తనకారుని నోట వచ్చిన ముత్యం లాంటి మాటలు. ಕೀರ್ತನಕಾರನ ಬಾಯಿಂದ ಬಂದಿರುವ ಮುತ್ತಿನಂತ ಮಾತು. ఆ రీతిగానే ప్రభు మనల్ని కూడా కాపాడుతాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಕೂಡ ಕಾಪಾಡ್ತಾನೆ. ప్రియమైన సహోదరులారా, నేను 3 విషయాలు మీతో చెప్తూ వచ్చాను. ఆశీర్వదించి కాపాడుతాడు. ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ನಾನು 3 ವಿಷಯಗಳನ್ನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡ್ತಾನೆ, మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు, ನಮ್ಮ ಕಾಲು ಬಿದ್ದು ಹೋಗದಂತೆ ಕಾಪಾಡ್ತಾನೆ, అపాయం రాకుండా కాపాడుతాడు. ಅಪಾಯ ಬರದಂತೆ ಕಾಪಾಡ್ತಾನೆ. ఆ కాపాడే భద్రతనిచ్చే దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ಕಾಪಾಡಿ ಭದ್ರತೆ ಕೊಡುವಂತ ದೇವರಿಗೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳೋಣ. తలలోంచి కన్ను తీయండి. ತಲೆಯನ್ನು ಬಾಗಿಸಿ ಕಣ್ಣನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳ್ರಿ. ఆశ్చర్యకరుడైన తండ్రి, ಆಶ್ಚರ್ಯಕರನಾಗಿರುವ ತಂದೆ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ಜೀವಾಧಿಪತಿಯಾದ ತಂದೆ, ನಿನಗೆ ವಂದನೆಗಳು. మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము, ನೀವು ಕಾಪಾಡದೆ ಹೋದ್ರೆ ನಾವು ಕಾಪಾಡಲ್ಪಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. మీరు భద్రతనివ్వకపోతే మేము భద్రపరచబడలేము, ನೀನು ಭದ್ರತೆ ಕೊಡದೆ ಹೋದ್ರೆ ಭದ್ರತೆ ನಮಗೆ ಇರಲ್ಲ. మీ హస్తం చాపి మీ నీడలో మమ్మల్ని ఉంచకపోతే మాకు ఆశ్రయం లేదు. ನಿನ್ನ ಕೈ ಚಾಚಿ ನಿನ್ನ ಕೈ ನೆರಳಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಬಚ್ಚಿಡದೆ ಹೋದ್ರೆ ನಮಗೆ ಆಶ್ರಯ ಅನ್ನುವುದೇ ಇಲ್ಲ. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ పాదానికి అప్పగించుకుంటున్నాం. ನಮ್ಮೊಬ್ಬೊಬ್ಬರನ್ನು ನಿಮ್ಮ ಪಾದಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು కుటుంబాలుగా మీకు సమర్పించుకుంటున్నాం. ಕುಟುಂಬಗಳಾಗಿ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ತಾ మీరు ಇದ್ದೇವೆ. కంచె వేసి కాపాడండి. ನೀವು ಬೇಲಿಯನ್ನು ಹಾಕಿ ಕಾಪಾಡಿರಿ. నాయనా, మా పాదములు జారిపోకుండా మీరు కాపాడండి. ಅಪ್ಪ, ನಮ್ಮ ಪಾದವು ಜಾರದಂತೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿರಿ. అపాయమేమి రాకుండా మీరు కాపాడండి. ಅಪಾಯ ಏನು ಬರದಂತೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿರಿ. ఆశీర్వదించి మీ భద్రత కాపుదలు మీరు మాకు అనుగ్రహించాలి. ಆಶೀರ್ವದಿಸಿ ನಿಮ್ಮ ಭದ್ರತೆ ಕಾಯುವಿಕೆ ನಮಗೆ ಕೊಟ್ಟು మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಕೈಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా ఆ రీతిగా ಈ దీవించండి. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏಕೀಭವಿಸಿರುವ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ಆ ರೀತಿಯಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೆನ್. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ಕರ್ತನು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಕಾಪಾಡಲಿ. ಆಮೆನ್. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಈ ಕೃಪಾ ವಾಕ್ಯವು ಎಂಬ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಪಾಸ್ಟರ್ ರಮೇಶ್ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್.